Hi friends, welcome to my channel. First of all, I would like to thank you each and everyone for your great support and you made my day. Remember one thing, your support is my strength. మీరు చూస్తున్న వీడియోస్ అలాగే మీరు ఆ విధంగా లైక్ కూడా చేసినట్లయితే నాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుంది. మరికొన్ని వీడియోలు కూడా నేను ఇవ్వదలుచుకుంటున్నాను. ఓకే, ప్రొఫెషన్స్ డే 25 క్లాస్ 6th రెడీనెస్లో భాగంగా ప్రొఫెషన్స్ మనకి నిన్న స్కూల్ కాంప్లెక్స్లో మన ఎవరైతే రాష్ట్ర విద్యాశాఖ అమాత్యులు ఉన్నారో వాళ్ళు ఏం చెప్పారంటే మీకు 6th క్లాస్కి సంబంధించి FA1 సిలబస్ కూడా ఈ రెడీనెస్లోనే ఉంటాయి. అంటే మీరు August 4th కల్లా ఆ రోజుకి నాకు తెలిసి 35 ఈ రకంగా ఉండొచ్చు మన రెడీనెస్ ప్రోగ్రామ్. ఆ 35 డే అనేది మనకు 40 days ప్రోగ్రాంలో 35 days కనుక ఆ 35, 32 ఈ రేంజ్లో వరకు మీరు విద్యార్థుల చేత ఒక్కసారి రీక్యాప్చులేషన్ కానీ రివిజన్ కానీ చేయించినట్లయితే విద్యార్థులు త్వరగా ఎగ్జామ్ కూడా రాయగలుగుతారు. ప్రతిదీ OMRఏ కనుక ఆప్షనల్స్ ఉంటాయి కనుక ఇంకా ఈజీగా వాళ్ళు అటెంప్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మన కంటెంట్లోకి వెళ్ళినట్లయితే ప్రొఫెషన్స్ డే 25లో అవుట్కమ్స్ స్టూడెంట్స్ విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ద వొకాబులరీ రిలేటెడ్ టు డిఫరెంట్ ప్రొఫెషన్స్ సచ్ as డాక్టర్, టీచర్, ఎక్సెట్రా. Construct simple sentences to describe professions and their activities such as doctors treat sick people. Yes, ఇక్కడ మనం వాళ్ళ ప్రొఫెషన్స్తో పాటు వాళ్ళ సర్వీసెస్ని కూడా వాళ్ళ యాక్టివిటీస్ని కూడా చెప్పాలి. టీచర్ యాక్టివిటీ డిస్కస్ విత్ ద చిల్డ్రన్ ఆన్ ప్రొఫెషన్స్. టీచర్ ఆస్క్స్ ఎ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్ అండ్ రైట్స్ రెస్పాన్సెస్ ఆన్ ద బ్లాక్ బోర్డ్. Who produces food? Yes. Who cultivates food? Who builds roads and bridges? Whom do we consult for our health checkup? Whom do you help in learning? ఇలాగా కొన్ని ఓన్గా కొన్ని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తూ మీరు వాళ్ళని అడగచ్చు. ఈ రకమైనవి చూసినట్లయితే లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ లేబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంట్ బాక్స్. ఎస్, here are some persons relating their professions. Yes, potter, grandfather, carpenter, blacksmith. The first one is I think woodcutter and no carpenter. Second one blacksmith, grandfather, and the third one potter. Fourth one potter. ఈ రకంగా వుడ్ అనేది కూడా ఇక్కడ వేరేగా మెన్షన్ చేశారు కదా, అక్కడ వుడ్ కూడా ఒక బాక్స్ అనేది ఉంది. ప్రాక్టీస్ వర్డ్స్ పోలీస్మెన్, డాక్టర్, టీచర్, ఫార్మర్, ఆర్టిస్ట్, ఫోటోగ్రాఫర్. ఓకే, ఐ విల్ గివ్ అనదర్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఫర్ రిమైనింగ్ ప్రొఫెషన్స్. ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యువర్ కిడ్స్, యువర్ స్టూడెంట్స్. Okay, I hope you are going through that video too. Okay, activity 3. Observe the pictures and fill in the blanks. Yes. ఇది 5th క్లాస్లో కూడా 5th క్లాస్లో హెల్ప్ మీ ప్లీజ్లోనో ఇందులోనే ఈ పిక్చర్స్ అనేవి చక్కగా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ లేడీస్ అనేది చక్కగా డ్రైవర్ మనకు కూడా ఎక్కడ కూడా డైవర్సిటీ లేకుండా, లింగ వివక్షత లేకుండా అక్కడ అందరినీ కూడా లేడీస్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ డ్రైవర్ అని, ఏ బార్బర్, ఏ కోబ్లర్, ఏ ఫిషర్ ఉమెన్, ఏ టైలర్. చూసారు కదా, మనకి ఎంతసేపు ఫిషర్ మ్యాన్ అని వింటాం, డ్రైవర్ సీట్లో ఒక మేల్ని చూస్తాం, ఎస్పెషల్లీ బార్బర్ ఒక మేల్ అనుకుంటాం. కానీ ఇక్కడ లేడీస్ కూడా ఈ రోజుల్లో అన్ని రంగాల్లో డెవలప్ అవుతున్నారనే ఒక చిన్న కాన్సెప్ట్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వండి. నో డిస్క్రిమినేషన్ ఆఫ్ జెండర్. ద 4th ఉమెన్ ఈజ్ డాష్. ఇది మనకి హెల్ప్ మీ ప్లీజ్లో ఉంది 3rd క్లాస్లో, దాన్నే చక్కగా ఇక్కడ వాడడం జరిగింది. ద 4th ఉమెన్ ఈజ్ ఎ ఫిషర్ మ్యాన్. ఎస్, ద డ్రైవర్ ఈజ్ డాష్. ద డ్రైవర్ ఈజ్ ఫస్ట్ ఉమెన్.
ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ రకంగా కూడా విద్యార్థులు ఈ బ్లాంక్స్ నింపించండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎ పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ సిక్ పీపుల్ ఈజ్ కాల్డ్ డాక్టర్ ఆర్ యాక్టర్? డాక్టర్. ఎస్, యూ హ్యావ్ టు ask them, and after that you may give permission to fill the blank. Okay, a person who builds houses and repairs buildings is called builder, carpenter. Yes, builder. A person who mends shoes is called a cobbler. షూస్ తయారు చేసే వాళ్ళని cobbler. ఇక్కడ ప్రొఫెషన్స్లో మైండ్ మ్యాపింగ్లో నెంబర్ ఆఫ్ ప్రొఫెషన్స్ వాళ్ళు రాయొచ్చు. టీచర్, cobbler, డ్రైవర్, కండక్టర్, జడ్జ్, లాయర్, వాట్ నాట్, ఎవ్రీ ప్రొఫెషన్ వాళ్ళు రాసుకోవచ్చు. ఒక ఆర్మీ, ఒక పోలీస్ మ్యాన్, ఒక పోస్ట్ మ్యాన్, ఇలాగా. ఇదే డే 2కి వచ్చేసరి డే 26, అంటే డే 2లో భాగంగా సేమ్ కంటెంట్. ఇక్కడ ఎక్కువగా ప్యూపుల్ యాక్టివిటీ అంటే స్టూడెంట్స్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. వాటినే మళ్ళీ దీన్ని రిపీట్ చేశారు. అలాగే యాక్టివిటీ T2ని చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ ఇన్, ఆన్, అండర్. ఇక్కడ ప్రిపోజిషన్ యూసేజ్ కూడా ఇంక్లూడ్ చేశారు. There is a puppy on a table. Yes, here on correct. There is a puppy sitting under. In, on, under. ఇవి కూడా థర్డ్ క్లాస్ నుంచే వాళ్ళకి చాలా తెలుసు. ఫెమిలియర్ దే వర్ ఫెమిలియర్ అబౌట్ ఇన్, ఆన్, అండర్ ప్రిపోజిషన్స్. సో వాళ్ళు కూడా వీటిని చక్కగా నింపడం జరుగుతుంది. యాక్టివిటీ 3, fill in the blanks in the given passage with in, on, under. Okay, fill in the blanks in the given passage with in, on, under. టీచర్ వీటిని ఐఎఫ్బి కానీ స్మార్ట్ టీవీలో కానీ వేయించి అయితే బ్లాక్ బోర్డు మీద రాయించడం, చార్ట్ను ఉపయోగించడం ద్వారా ఈ యొక్క ప్యాసేజ్ని వాళ్ళు ఇన్, ఆన్, అండర్ చేత ఒక మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్తో కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ప్రిపోజిషన్స్తో తయారు చేస్తారు. అది ఒకసారి చూడండి. దేర్ వర్ 2 big trees in a forest. Yes, one day tiger sat under a tree. It saw a monkey on the tree. The tiger waited a long time under the tree, but the monkey still sat on the tree. The tiger found a cave in the forest and went there. ఈ రకంగా ఇన్, ఆన్, అండర్ని వాళ్ళు మీనింగ్ఫుల్గా ఆ ప్రపోజిషన్ యూజ్ చేసేట్టు చేయండి. Now activity 4, read the telephonic conversation between the monkey and the potter. The monkey got a mobile phone. It dialed the number of potter. పోటర్తో మంకీ మాట్లాడుతుంది. అప్పుడు మనం ఏ విధంగా మాట్లాడుతుందో అన్న కాన్వర్జేషన్ ఒకసారి మనం చెప్పి ఒక 2 పిల్లల్ని రోల్ ప్లే చేయమండం ద్వారా చాలా ఫ్రూట్ఫుల్గా ఈ కాన్వర్జేషన్ అనేది నడుస్తుంది. ఎస్, మంకీ. హలో, ఈజ్ ఇట్ పోటర్? ఈజ్ ఇట్ ద పోటర్? పోటర్. ఎస్, who is speaking? What do you want? Monkey. Sir, I forgot my name. Please help me. Potter. I am busy in making parts. Make a call to the cobbler. He will help you. Monkey. Okay, thank you. I will call the cobbler. Now develop a conversation adding same lines between the rabbit. Sorry, here they said monkey, but here the word is spelled rabbit. ఓకే, ర్యాబిట్ కాన్వర్జేషన్ ఇది హెల్ప్ మీ ప్లీజ్ మీకు చెప్పాను కదా, ఆ పాఠం నుంచి తీసుకుని పడింది. ఇక్కడ మంకీ కన్నా ర్యాబిట్ అనేది సూట్ అవుతుంది, కానీ ఇక్కడ మంకీ అని మెన్షన్ చేశారు, కానీ ఇక్కడ రెడ్ లైన్లో ర్యాబిట్ అని ఉంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ర్యాబిట్ ఆర్ మంకీ, మీరు దాన్ని ఎలాగోలో పిల్లల చేత చెప్పించండి, అది మనకి ఇక్కడ ముఖ్యం. ఓకే, ద ర్యాబిట్ అండ్ ద cobbler. Yes, now the dialogue of monkey. Hello, is it the cobbler? Yes, who is speaking? What do you want? Sir, I forgot my name. Please help me. Now the cobbler. Sorry, I am busy in mending shoes. Make a call to potter. Make a call to potter. Okay sir, thank you. I will ask potter. ఈ రకంగా పోటర్ దగ్గరికి వెళ్ళింది కాన్వర్జేషన్ మీరు ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు, యాడింగ్ లైన్స్ ఉపయోగించుకుని అక్కడ సేమ్ లైన్స్లోనే కొంచెం చిన్నపాటి
వర్డ్స్ మార్పించి విద్యార్థులు ప్రాక్టీస్ చేయించవచ్చు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ డిక్టేషన్ పార్ట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్, డిక్టేషన్లో ప్రొఫెషన్స్ వాళ్ళు ముందు రోజు చదువుకున్నారు కదా, వాటినే మీరు డిక్టేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే టీచర్స్, బాయ్ బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.